హలో ఫ్రెండ్స్, ఈ రోజు ప్రపంచంలో హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి చాలా గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు వీటన్నింటికంటే గొప్ప విశ్వవిద్యాలయం మన భారతదేశంలో ఉండేదని మీకు తెలుసా? ప్రఖ్యాత చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ బీహార్లోని ప్రాచీన నలంద విశ్వవిద్యాలయాన్ని గురించి ఇలా అన్నారు: ప్రపంచంలోనే గొప్పవని చెప్పుకునే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ వీటన్నింటినీ కలిపిన ఆ కాలంలోని మన నలంద విశ్వవిద్యాలయంతో పోటీ పడలేవని అన్నారు. నలంద కేవలం ఒక విశ్వవిద్యాలయం కాదు, అదొక పెద్ద నివాస విద్యానగరం. చైనా, కొరియా, టిబెట్, పర్షియా వంటి ఆసియా దేశాల నలుమూలల నుండి వేలాది మంది విద్యార్థులను, పండితులను ఇది ఆకర్షించింది. ఇక్కడ ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం, తర్కం, తత్వశాస్త్రం వంటి ఎన్నో విషయాలు కేవలం బోధించబడమే కాదు, అవి అత్యున్నత స్థాయిలో వర్ధిల్లాయి. విప్లవాత్మక ఆలోచనలు పుట్టాయి. విజ్ఞాన శాస్త్రం గణనీయంగా అభివృద్ధి చెందింది. కానీ ఈ విజ్ఞాన దీపం ఒక విషాదాంతాన్ని ఎదుర్కొంది. 12వ శతాబ్దంలో బక్తియార్ ఖిల్జీ అనే ఒక ఇస్లాం రాజు నేతృత్వంలోని దురాక్రమణదారులు లక్షలాది అమూల్యమైన వ్రాతపత్రులు ఉన్న అక్కడి అద్భుతమైన గ్రంథాలయాలను తగలబెట్టారు. ఆ మంటలు రోజులు కాదు, వారాలు కాదు, కొన్ని నెలల తరబడి ఆ మంటలు చెలరేగి శతాబ్దాల విజ్ఞాన సంపదను బూడిద చేశాయి. అయినప్పటికీ నలంద స్ఫూర్తిని ఎవరూ ఆర్పివేయలేకపోయారు. దాని లోతైన జ్ఞానం, కఠోర పరిశోధన, వారసత్వం నేటికి సజీవంగా ఉంది. ఈ వారసత్వమే ఇప్పుడు ఆ ప్రాచీన ప్రదేశం సమీపంలో నలంద విశ్వవిద్యాలయం యొక్క ఆధునిక పునరుద్ధరణకు స్ఫూర్తినిస్తోంది. ప్రపంచ స్థాయి విద్య అందించే భారతదేశ ఘనమైన సంప్రదాయం మనం కొత్తగా నిర్మిస్తున్నది కాదని, అది మన ప్రాచీన మూలాల్లోనే గాఢంగా పాతుకుపోయిందని మనందరికీ గుర్తు చేస్తుంది. గతం ధ్వంసమైన భవిష్యత్తుకు స్ఫూర్తినిచ్చిన నలంద కథే మన భారతదేశ కథ. జై హింద్, జై భారత్.